ప్రేమ మధురిమ పార్ట్ 7 రచయిత వెన్నెల గారు. తన వైపే సూటిగా చూస్తున్న రిషిని చూసి ఒకంత షాక్కి గురి అవుతుంది. వెంటనే తలదించేసి తను చూసింది నిజమే కాదు అని అనుమానంతో మరోసారి రిషి వైపు చూసిన మధుకి సిస్టంలో సిన్సియర్గా తన వర్క్ను తను చూసుకుంటున్న రిషిని చూసి తలదించుకొని, ఇదేంటి ఇందాక సార్ నా వైపే తదేకంగా చూస్తున్నట్టు అనిపించింది, అది నిజం కదా, అదంతా నా భ్రమేయేనా అని అనుకుంటూ మళ్ళీ ఒకసారి ఊరగా తల తిప్పి కన్నులు పైకెత్తి రిషి వైపు చూస్తుంది. అయినా కూడా రిషి మధువుని గమనించకుండా తన వరకు తను చేసుకుంటడం చూసి రిషి తన వైపు చూస్తున్నానని భ్రమపడింది అని అనుకుని నిర్ధారణకి వచ్చి, ఈ స్నేహ తన మాటలతో నన్ను చెడగొట్టింది. తన మాటల వల్ల నాకు సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నా మా సార్ నన్ను చూస్తూ ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. బాబోయ్, ఇంకోసారి దాని మాటల్లో పడి సార్ని అనుమానించకూడదు. లేకపోతే సార్ ఎక్కడ నేనెక్కడ, ఆయన తలుచుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది అని అనుకొని చిచ్చి అయినా నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను అని తల విదిరించి తిరిగి వర్కులో పడిపోతుంది మధు అప్పటి వరకు ఏం ఆలోచించి ఉంటుందో ఊహించి చిన్న నవ్వు నవ్వుకుంటాడు రిషి. తర్వాత ఇద్దరి పనిలో పడిపోతారు. లంచ్ టైం అయినా కూడా సిస్టమ్ ముందు నుండి కదలకుండా వర్క్ చేసుకుంటున్న మధుని చూసి, ఏంటి ఈ అమ్మాయికి వర్క్లో పడితే ఆకలి గుర్తుండదా అని అనుకుంటూ టైం చూసి మధు టేబుల్ దగ్గరకు వచ్చి తన ముందు చేతితో ట్యాప్ చేయగానే ఒక్కసారిగా తల ఎత్తి చూసిన మధుకి అతి దగ్గరగా కనిపిస్తాడు రిషి. ఒక్కసారిగా ఒళ్ళు చల్లమనడంతో వెంటనే భయంగా లేచి నుంచుని, ఏం కావాలి సార్ అని అడుగుతుంది. దాంతో కొంచెం వెనక్కి జరిగి, నువ్వు వర్క్ సిన్సియర్గా చేస్తావని నాకు తెలుసు, దానికోసం నిద్రాహారాలు మాని మరీ వర్క్ చేయక్కర్లేదు అని అంటాడు రిషి. అయ్యో అదేం లేదు సార్ అని అంటున్న మధు వాల్ క్లాక్ వైపు చూసి టైం 2 అవ్వడంతో అయ్యో చూసుకోలేదు సార్ అని చెప్పి క్యాంటీన్కి వెళ్ళబోతుంది తన లంచ్ బాక్స్ తీసుకుని. తన వెనకే వస్తూ ఉన్న రిషిని చూసి, సార్ మీరు అనగానే, నేను కూడా లంచ్ చేయలేదు, అందుకే క్యాంటీన్కి వస్తున్నాను. అదేంటి సార్ మీకు ఇంటి నుండి లంచ్ బాక్స్ వస్తుంది కదా అనగానే, ఈవేళ మా మెయిడ్స్కి ఒంట్లో బాగాలేదు అందుకే బాక్స్ రాలేదు, ఇక క్యాంటీన్లోనే తినాలి అనగానే, ఇంటి భోజనం తినే రిషి క్యాంటీన్లో తినగలుగుతాడో లేడో అని, సార్ మీకు అభ్యంతరం లేకపోతే నా బాక్స్ షేర్ చేసుకుందాం సార్ అని కొంచెం భయంగానే రిషి వైపు చూస్తుంది మధు. వెంటనే ఓకే అంటాడు రిషి. అయితే క్యాంటీన్కి ఎందుకు, ఇక్కడే తినేద్దాంలే అని రిషి అనగానే, ఓకే సార్ అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న టీపాయ్ మీద తన క్యారియర్ ఓపెన్ చేసి అన్నీ సర్దుతుంది. ఇద్దరికి లంచ్ ప్లేట్స్లో వడ్డించి అక్కడే ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ గ్లాస్లో పోసి అక్కడ పెడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన రిషికి లంచ్ ప్లేట్స్లో గుత్తి వంకాయ కూర కనిపించడంతో, వావ్ గుత్తి వంకాయ, ఇట్స్ మై ఫేవరెట్ అని అంటాడు రిషి. గుత్తి వంకాయతో పాటు పప్పు, రసం, పెరుగు కూడా ఉంటాయి. లంచ్ మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత వంట చేశారు, చాలా బాగుంది అని అంటాడు. నేనే చేశాను సార్. ఓహో, మీ మెయిట్ చేసిందేమో నేను ఓపెన్ చేసుకుందామని అనుకున్నాను. అచ్చం మా అమ్మ వంటలాగే ఉందని మెచ్చుకుంటాడు మధుని. దానితో రిషి వాళ్ళ అమ్మగారి చేతి వంట మిస్ అవుతున్నాడని అనుకుని, మీకు అభ్యంతరం లేకపోతే రేపటి నుంచి మీకు కూడా కలిపి లంచ్ బాక్స్ నేను తెస్తాను సార్ అని అంటుంది మధు. నీకు ఇబ్బంది అవుతుందేమో అని అంటాడు రిషి. నాకేం ఇబ్బంది లేదు సార్ అని మధు అనగానే, ఓకే అని అంటాడు రిషి. లంచ్ పూర్తయిన తర్వాత ఆ ప్లేట్స్ అన్నీ వాష్ చేసేసి క్యారేజ్ సర్దేస్తుంది మధు. ఎనీవే మధు, థ్యాంక్స్ ఫర్ యువర్ లంచ్ అని అంటాడు. అప్పటి వరకు మధు గమనించదు రిషి తనని మధు అని పిలుస్తున్నాడు అని. రిషి తనని మధు అని పిలుస్తూ ఉండటంతో ఎందుకో తన మనసుకి బాగా దగ్గరగా అనిపిస్తాడు. ఒక్క క్షణం తన ఫేస్లో గ్లో అలా వచ్చి అలా మాయమవుతుంది. అక్కడే నుంచుని ఏదో ఆలోచిస్తున్న మధుని చూసి, వాట్ హ్యాపెన్ మధు అని అడగగానే, నథింగ్ సార్ అని తన సీట్ దగ్గరకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ వర్క్ బిజీలో పడిపోతారు. వర్క్ చేస్తూ ఉన్న మధుకి మధ్యలో తనకి వచ్చిన డౌట్స్లని రిషిని అడిగి వాటిని ఎలా క్లియర్ చేయాలో తెలుసుకుంటూ ఉంటుంది. రిషి కూడా ఏమాత్రం విసుక్కోకుండా మధు అడిగిన వాటన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తాడు.
థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ తన సిస్టమ్ దగ్గరకు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది మధుని మార్నింగ్ చూడటమే తప్ప మళ్ళీ ఇంతవరకు మధుని చూడటం కుదరదు వినయ్కి. రిషి ఛాంబర్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడానికి అక్కడ ఎవరికి పర్మిషన్ ఉండదు. అతి కొద్ది మందికి మాత్రమే అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ ఉంది. అందుకే రిషి కోపం గురించి తెలిసిన స్టాఫ్ ఎవరూ కూడా పొరపాటును కూడా అలాంటి సాహసం చేయరు. మధు పొద్దుటి నుండి ఆ ఫ్లోర్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. దాంతో లోపల ఏం జరుగుతుందో దాని గురించి ఎవరిని అడగాలో కూడా అర్థం కాదు వినయ్కి. దాంతో లంచ్ టైం వరకు వెయిట్ చేస్తాడు. కనీసం లంచ్ టైంలోనైనా మధు కనిపిస్తుందేమో అని ఆశగా చూసిన వినయ్కి తనప్పుడు కూడా క్యాంటీన్కి రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతాడు. ఏం చేస్తుందిరా అది లోపల, కనీసం లంచ్కి కూడా బయటకు రాలేదు. రిషి సార్ డబ్బు అందం చూసి వాడికి పడిపోయిందా ఏంటి? అలా జరగటానికి వీల్లేదు. దాని అందాన్ని చూస్తూ దాన్ని దక్కించుకోకుండా అంత ఈజీగా దాన్ని వదలలేను. దాన్ని ఫస్ట్ నేనే సొంతం చేసుకోవాలి అని కసగా అనుకుంటూ రిషి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. మెల్లిగా మాట్లాడరా, గోడకి కూడా చెవులు ఉంటాయి. నువ్వు అన్న ఈ మాటలు ఎవరైనా వింటే మన గతి అదో గతే, అది అర్థమవుతుందా నీకు అని సీరియస్గా చెప్పి, ఎప్పుడో ఒకప్పుడు మనకు ఛాన్స్ రాకపోదు అని వినయ్ని కూల్ చేస్తూ ఉంటాడు అతని ఫ్రెండ్. వాళ్ళకి తెలియనిది ఏంటి అంటే వాళ్ళు ఎంత మెల్లిగా మాట్లాడుకున్నా ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అవుతున్నాయని. అవి రిషి చూసిన నాడు వాళ్ళ పరిస్థితి ఏమిటో కూడా ఎవరు ఊహించలేరు అని. అదో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది స్నేహ. తన స్కూటీ మీద వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ పడేసరికి ఒక చోట ఆగుతుంది. తనకి కొంచెం దూరంలోనే నిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో వాళ్ళ వ్యాలెట్స్ తిరిగి ఇచ్చిన వెయిటర్ కనపడతాడు. అతడు స్నేహాన్ని చూసి భయపడుతూ స్పీడ్గా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతడు స్నేహాన్ని చూసి భయపడటం స్నేహ కంటపడుతుంది. వాణ్ణి ఫాలో చేద్దాం అనుకున్నా కూడా ట్రాఫిక్లో ఇరుక్కోవటం వల్ల తను కదలలేకపోతుంది. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ వెలగటంతో వెంటనే వెయిటర్ ఎటువైపు వెళ్ళాడో అటువైపు తన స్కూటీని తిప్పుతుంది స్నేహ వెళ్ళేటప్పటికే ఆ సందు చివరన మలుపు తిరుగుతూ ఉంటాడు ఆ వెయిటర్. వెంటనే స్కూటీని స్పీడ్గా పోనిచ్చి అతడి ముందర బండిని ఆపి ఆ వెయిటర్ని పోనివ్వకుండా, ఏయ్ నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేసే వెయిటర్వే కదా, నన్ను చూసి నువ్వెందుకు భయపడి పారిపోతున్నావు అని అడుగుతుంది స్నేహ అలా అడుగుతుంటే లోపల భయంగా ఉన్నా పైకి ఏమాత్రం బెదరకుండా, ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూసి నేను భయపడటం ఏంటి? అయినా నేనేం చేశానని భయపడతాను? మీరేదో పొరపాటు పడుతున్నారు మేడం అని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళటానికి ట్రై చేస్తాడు. కానీ స్నేహ వదలకపోయేసరికి, మీరు నన్ను వెళ్ళనీయకుండా ఎందుకు ఆపుతున్నారు మేడం అని అడుగుతాడు ఆ వెయిటర్. నువ్వు అలా అనగానే నిన్ను వదిలేస్తాను అని అనుకున్నావా? నిజం చెప్పరా, నిన్న అప్పటిదాకా మేము ఎంత వెతికినా దొరకని మా వాలెట్స్ నీకు ఉన్నట్టుండి అక్కడ ఎలా దొరికాయి అని అడగగానే ఒక్కసారిగా నీళ్లు నములుతాడు ఆ వెయిటర్. భయంగా ఉన్న వాడి మొహం చూసిన స్నేహకి ఆ వెయిటర్కి అంతా తెలుసు అని అర్థమవుతుంది. దాంతో వాడి చొక్కా పట్టుకొని వాడిని విడిచిపెట్టకుండా 2 చెంపులు వాయిస్తుంది స్నేహ. 5 నిమిషాలు తర్వాత దెబ్బలు తినటం వల్ల బూరెల్లా పొంగిన 2 చెంపల మీద 2 చేతులు పెట్టుకొని స్నేహాన్ని చూస్తూ ఉంటాడు ఆ వెయిటర్. ఎప్పటికైనా నిజం చెప్తావా లేకపోతే మళ్ళీ అని అంటూ చేతిని గాల్లోకి లేపగానే బిక్కుబిక్కుమంటూ స్నేహ చేతి వైపే చూస్తూ నిలబడ్డాడు ఆ వెయిటర్. కొడతాననుకున్నావా? ఈసారి కొట్టను అంటూ మా వాలెట్స్ దొంగతనం చేయమని నీకెవరు చెప్పారు? మర్యాదగా చెప్పకపోతే ఈసారి డైరెక్ట్గా నేను స్టేషన్కి తీసుకువెళ్తాను. అక్కడ వాళ్ళే నీకు ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి నీ చేత నిజం కక్కిస్తారు అని బెదిరిస్తుంది స్నేహ. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని స్నేహ అనగానే బెదిరిపోతాడు ఆ వెయిటర్. అసలే నేను పార్లర్లో స్నేహ విశ్వరూపం చూసిన అతనికి ఒంటి నిండా చెమటలు పడతాయి. తను నిజంగానే స్టేషన్కి తీసుకువెళ్తుందని, వద్దు మేడం ప్లీజ్ నన్ను నమ్మండి మేడం, నిజంగానే నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళండి, నన్ను తీసుకువెళ్తే మా వాళ్ళు ఏమైపోతారు మేడం, కొంచెం ఆలోచించండి అని స్నేహ ముందు ప్రాధేయపడతాడు. అయితే నిజం చెప్పు, నీ అంతటి నువ్వుగా ఇది చేశావంటే నేను నమ్మను.
అందుకే నీతో ఇదంతా ఎవరు చేయించారని మర్యాదగా అడుగుతున్నాను. ఎప్పటికైనా ఎందుకు ఇలా చేశావో, ఎవరు చెప్తే చేశావో నిజం చెప్పు అనగానే, చెప్తాను మేడం, చెప్తాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అనగానే, ముందైతే నేను ఇలా ఎవరు చేయమన్నారో చెప్పరా, నేను వదలాలో వద్దో తర్వాత ఆలోచిస్తాను అని అనగానే, ఇక తప్పక అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధమవుతాడు ఆ వెయిటర్. చెప్పు, ఎవరు నీతో ఇలా చేయమని చెప్పింది? చెప్తాను మేడం అని అంటూ ముందు రోజు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ వెయిటర్. నిన్న మీరు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినప్పుడు ఎవరు ఒక అతను వచ్చి మీరిద్దరు వాళ్ళ కజిన్స్ అని, ముఖ్యంగా మీరతనికి మరదలు అని చెప్పాడు. వాళ్ళ మీద అలిగి వాళ్ళకి చెప్పకుండా ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చారని నాతో చెప్పి, నువ్వు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వాలెట్స్ తీసుకొని వస్తే ఒక అరగంట టీస్ చేసి తర్వాత మేము తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి నా చేత ఈ పని చేయించాడు మేడం అని చెప్తాడు వెయిటర్. మీరు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని సేవ్ చేసినట్లు కవర్ చేయమన్నారు. అంతే మేడం జరిగింది, ఇంకేం జరగలేదు. మీరు ఓనర్తో అంత గొడవ పెట్టుకున్నా ఇంకా వాళ్ళు రాకపోయేసరికి నాకే భయం వేసి నా దగ్గర దాచిన ఆ వ్యాలెట్స్ని మీ దగ్గరకు తీసుకొని వచ్చి ఇచ్చేశాను. అందులో నుంచి ₹1 కూడా నేను తీసుకోలేదు మేడం, ప్రామిస్ మేడం అని అంటాడు. వెయిటర్ మొహం చూసిన స్నేహకి అతను నిజమే చెప్తున్నాడు అని అర్థమవుతుంది. దాంతో ఆ వెయిటర్ని పట్టుకుని, ఆయన ఎవరో ఏదో చెబితే అది నమ్మేసి ఆడపిల్లని కూడా చూడకుండా మా వ్యాలెట్స్ని తీసుకుంటావా? అసలు బుద్ధుందా నీకు? వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో కొంచెం కూడా ఆలోచించవా? ఇదే మా ప్లేస్లో మీ వాళ్ళెవరైనా ఉంటే ఇలాగే చేస్తావా అని అడుగుతుంది స్నేహ. సారీ మేడం, నేనంత దూరం ఆలోచించలేదు. అతను మీరు తమ మరదలు అని చాలా నమ్మకంగా చెప్పాడు. కాసేపు మిమ్మల్ని టీస్ చేస్తానంటే సరే అని ఒప్పుకున్నాను మేడం. అంతేకాని ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఇందులో నీ స్వార్థం ఏమీ లేదు అంటే నేను నమ్మను. నిజం చెప్పు, ఎంత ఇచ్చాడు అతను నీకు ఈ పని చేయటానికి? నేను ఎంత వద్దు అంటున్నా తనే ఒక 10,000 నా చేతిలో పెట్టి ఈ పని చేసి పెట్టు, నీకు ఎటువంటి మాట రాదు, నేను హామీ ఇస్తున్నాను అని బలవంతంగా నా చేత ఆ పని చేయించాడు మేడం. కావాలంటే అతను ఇచ్చిన 10,000 మీకే తిరిగి ఇస్తాను. నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళకండి అని బ్రతిమిలాడాడు ఆ వెయిటర్. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అవును మేడం, నిజమే చెప్తున్నాను. ఇందులో అబద్ధం చెప్పడానికి ఇంకేం లేదు అని అనగానే, సరే అతనెవరో చెప్పు, నేను వదిలేస్తాను అని అంటోంది స్నేహ. అతనెవరో నాకు తెలియదు మేడం. ఇంతకుముందు ఎప్పుడు తన్ని చూడలేదు నేను. అతన్ని చూడటం ఇదే మొదటిసారి. నిజంగానే అతనెవరో నీకు తెలియదా? లేకపోతే అతని గురించి చెప్తే నేనే అతన్ని ఏదైనా చేస్తాను అని అబద్ధం చెప్తున్నావా? లేదు మేడం, నిజంగానే ఇంతకు ముందు ఎప్పుడు నేను అతన్ని చూడలేదు అని నమ్మకంగా చెప్తాడు ఆ వెయిటర్. సరే, ఈసారి అతను ఎప్పుడైనా చూస్తే గుర్తుపడతావా? తప్పకుండా గుర్తుపడతాను మేడం. సరే, ఈసారి అతను ఎక్కడ కనపడినా నీ ఫోన్లో ముందు ఫోటో తీసి నా నెంబర్కి కాల్ చేయి అని చెప్పి తన నెంబర్ ఇస్తుంది స్నేహ. ఓకే మేడం, ఇంకా నన్ను వెళ్ళమంటారా అని అడుగుతాడు. సరే, ప్రస్తుతానికైతే వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి మాత్రం అసలు వదిలిపెట్టను. ఇంకెప్పుడు అసలు అలా చెయ్యను మేడం. థ్యాంక్ యూ మేడం అని చెప్పి స్నేహ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతాడు అతడు. అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు ఇలా చేశారు అని ఎంత ఆలోచించినా వాళ్ళెవరు అనేది అర్థం కాదు స్నేహకి. ఎవరు తన మరదలు అని చెప్పి ఏడిపించటానికి ట్రై చేశారు అని ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించినా ఎవరు అర్థం కాకపోవటంతో, నన్ను నీ మరదలు చేసుకోవాలని అంత కోరికగా ఉందా? రాబావా, ఒక్కసారి నా చేతికి చిక్కు. ఈ మరదల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. నీకు ముల్లోకాలు చూపించకపోతే నా పేరు స్నేహానే కాదు. ఎందుకు ఈ అమ్మాయితో పెట్టుకున్నానా అని తలుచుకొని నువ్వు తల పట్టుకోకపోతే అప్పుడు చెప్పరా అని అనుకుంటూ ఒకసారి వాచ్ వైపు చూడటంతో అప్పటికి ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది. తిరిగి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని తన ఆఫీస్ బాట పడుతుంది స్నేహ. ఇంటికి వచ్చిన అరుణ్ గారు కార్ను పార్క్ చేసి లోపలికి వెళ్ళి మీనాక్షి గారిని పలకరించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన అరుణ్ గారికి భోజనం వడ్డిస్తుంది మీనాక్షి గారు. అరుణ్ గారి ఫోన్కి అప్పుడే కాల్ వస్తుంది. అబ్బా, తినేటప్పుడు కూడా ఏం ఫోన్స్ అండి, ఆ ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా 4 ముద్దలు తినొచ్చు కదా అని అంటారు మీనాక్షి గారు. ఎవరి ఫోన్ ఏంటో చూడండి మీనా, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో అని చెప్పి ఫోన్ చేతిలో తీసుకునేసరికి
అది డాక్టర్ పాల్ దగ్గర నుంచి వచ్చిన కాల్ అని అర్థమై వెంటనే లిఫ్ట్ చేస్తాడు. హలో డాక్టర్ అని అరుణ్ గారు అనగానే, మీకు ఒక గుడ్ న్యూస్ అరుణ్ గారు, మీరు హాస్పిటల్లో ఉంచిన పేషెంట్ కండిషన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చింది. త్వరలోనే తను రికవరీ అవుతుందని చాలా నమ్మకం కలుగుతుంది అని అంటాడు డాక్టర్ పాల్. నిజంగానా డాక్టర్ అని అనగానే, అవునండి, వీలైతే మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళండి అని అంటాడు డాక్టర్ పాల్. ఓకే ఓకే డాక్టర్, తప్పకుండా వస్తాం. రేపు ఉదయం నేను నా భార్య కలిసి వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు అరుణ్ గారు. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు, ఏం జరిగింది, ఏంటి విషయం అని అడుగుతుంది మీనాక్షి. మనకు మంచి రోజులు వచ్చాయి మీనా, హాస్పిటల్లో ఉన్న తన పరిస్థితి మెరుగైందంట అని సంతోషంగా అంటారు అరుణ్ గారు. నిజంగానా అండి? అవును మీనా, డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేసి వీలైతే ఒకసారి తను వచ్చి చూసి వెళ్ళమన్నారు అనగానే, ఎప్పుడు వెళ్దామండి అని అడుగుతుంది మీనాక్షి. ఇప్పుడు చాలా లేట్ అయ్యింది మీనా, రేపు ఉదయాన్నే వెళ్దాం అని అనగానే, సరేనండి అని ఇద్దరూ కలిసి భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ టైం అవ్వటంతో మధు కూడా ఆ రోజు చేసిన వర్క్ అంతా రిషికి రిపోర్ట్ చేసి హ్యాండ్ బ్యాగ్ చేతిలో తీసుకుని వెళ్ళటానికి రెడీ అవుతుంది. సార్ ఇక నేను వెళ్ళనా అంటుంటే, వెయిట్ అంటూ తను చేసిన వర్క్లో ఇంకా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి, వాటిని చూపించి అవి కూడా ఎలా చేయాలో చెప్తాడు. రిషి చెప్తున్నంతసేపు చాలా శ్రద్ధగా వింటుంది మధు. నిజానికి అవేమీ పెద్ద మిస్టేక్స్ కావు, కానీ మధుని అప్పుడే పంపించిన రిషికి ఇష్టం లేక ఆ వంకతో ఇంకొక గంట సేపు ఆపేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత, ఓకే సార్ నాకు అర్థమయ్యింది, ఇంకెప్పుడు మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను అని చెప్తుంది మధు. ఓకే అని రిషి అనగానే, బాయ్ సార్ ఇంక నేను వెళ్తాను అని చెప్పి డోర్ తీసుకుని వెళ్తున్న మధుని చూస్తూ ఉండిపోతాడు రిషి. బాను వచ్చి అప్పటికే వారం రోజులు గడుస్తూ ఉండటంతో ఊరి నుండి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, బాను ఊరికి ఎప్పుడు వస్తున్నావు, ఇంతకీ నువ్వు వెళ్ళి వారం రోజులు అయిపోయింది అని అడుగుతుంది. అదేంటమ్మా, ఇంట్లో ఉంటే నేనెప్పుడు గొడవ చేస్తున్నాను అని అంటావు కదా, వారం రోజులకే నా మీద అంత బెంగ పెట్టుకున్నావా, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నావు అని అంటుంది బాను. నీ అల్లరి చాలే, కానీ ఎప్పుడు వస్తావో చెప్పు, నేను అభి అన్నయ్యని పంపిస్తాను అని అంటుంది పద్మగారు. వస్తానులే అమ్మా, రాక హైదరాబాద్ వచ్చాను, కనీసం 10 రోజులైనా ఉండనివ్వు, ఇంకో 2 రోజులు ఆగి వస్తాను అని అంటుంది బాను. మీ పెదనాన్న కూడా నీ కోసం అడుగుతున్నారే అని అంటుంటే, అక్కడ అందరూ తన కోసం బెంగపడుతున్నారని అర్థమై, సరే అమ్మా, అభి అన్నయ్యని 2 రోజుల తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పు, నేను వచ్చేస్తాను అని అంటుంది బాను. ఇంతకీ మధుని కలిసావా అని అడుగుతారు పద్మగారు. ఇంకా కలవలేదమ్మా, అక్క ఇప్పుడు ఆఫీస్లో బిజీగా ఉంటుంది కదా, వీకెండ్స్ అయితే కలుద్దామని ఆగాం. తను వెళ్ళి ఒక్కదాన్నే కలవటం దేనికి, ఇక్కడికే వస్తే అందరూ ఉంటారు కదా, అందుకే ఇక్కడికే పిలుద్దామని ఆగామంటుంది బాను. సరే అక్కకి కూడా ఒకసారి చూసిరా, అలాగే అక్కడ అందరినీ అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టేయబోయేంతలో అక్కడికి మాధవి గారు రావటంతో, ఇదిగో అత్త వచ్చింది, అత్తతో మాట్లాడు అని ఫోన్ మాధవి గారి చేతికి ఇస్తుంది బాను. ఏంటి వదిన, అప్పుడే కూతురి మీద బెంగ పెట్టుకున్నావా, రమ్మని అడుగుతున్నావు అని అంటారు మాధవి గారు. ఎప్పటి వరకు దాన్ని ఎప్పుడు వదిలి ఉండలేదు కదా వదిన, అందుకే కొంచెం బెంగగా ఉంది అని అంటారు పద్మగారు. ఇలా అయితే రేపు అత్తగారింటికి దాన్ని ఏం పంపిస్తావు అని అడుగుతుంది మాధవి గారు. ఆ టైం వచ్చినప్పుడు పంపించక ఎలాగో తప్పదు కదా వదిన అంటూ క్షేమ సమాచారాలు తెలుసుకొని ఫోన్ పెట్టేస్తారు. కానీ భానుకి మాత్రం హైదరాబాద్ తిరిగి వెళ్ళేలోపే ఒక్కసారి నా సూర్యని చూడాలని అనిపిస్తుంది. కానీ ఆ విషయం సిరికి చెప్పలేదు, చెబితే అస్సలు ఒప్పుకోదు, అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పదు. సూర్యని కలవడానికి ఏదైనా మార్గం కనిపిస్తుందా అని ఆలోచిస్తుంది. కానీ తన మనసు తనకేమి కానీ సూర్య కోసం ఎందుకు అంత ఆరాటపడుతుందో తెలియదు. ఆఫీస్ అవర్స్ అయిపోయి కిందకు వచ్చిన వినయ్ అతడి ఫ్రెండ్కి ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయినా కూడా ఇంకా మదర్ స్కూటీ అక్కడే ఉండడం చూసి, ఏంట్రా ఇది ఆఫీస్ అవర్స్ అయిపోయినా కూడా ఇంకా కిందకి రాలేదు అని అనుకుంటారు. ఏమోరా, ఎందుకు రాలేదో ఎవరికి తెలుసు అని తన ఫ్రెండ్ అనగానే, ఒకవేళ రిషితో కమిట్ అయిందా ఏంట్రా అని అంటాడు వినయ్. ఆ పిల్లని మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదరా, మనం ఎంతగా క్లోజ్ మూవ్ అవ్వాలని అనుకున్నా కూడా లిమిట్స్లోనే ఉంచింది, కానీ కొంచెం కూడా దగ్గర అవ్వనివ్వలేదు. ఆ పిల్ల చాలా టఫ్ రా, అలాంటిది కాదు అని వినయ్ ఫ్రెండ్ అనగానే, కానీ రిషి మనలా కాదు కదరా, చాలా పెద్ద కోటీశ్వరుడు, కొన్ని వేల కోట్లకి వారసుడు, ఏవీ కంపెనీ చైర్మన్ అరుణ్ వర్మ గారి ఒక్కగానొక్క కొడుకు, ఆ డబ్బు చూసి పడిపోయిందేమో అని అంటాడు వినయ్.
ఇంతలో లిఫ్ట్లో నుండి కిందకు వస్తుంది మధు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే బయటికి వచ్చిన మధుని చూసి అదిగో వస్తుంది చూడరా అని అంటాడు వినయ్ ఫ్రెండ్. దాంతో మామూలుగా నడుస్తూ మధుని చూసి ఒక చిరునవ్వు నవ్వి, ఏంటి మధు, ఆఫీస్ అయిపోయి చాలా సేపు అయిపోయిందిగా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఏంటి, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వినయ్. అదా, ఏం లేదు, నేను చేసిన వర్క్లో ఎర్రర్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి వస్తున్నాను అని చెప్పి అంటుంది. అవును, అందరూ వెళ్ళిపోయినా కూడా ఇంకా మీరిద్దరే ఉన్నారేంటి అని అడిగితే, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా, అందుకే మేము వర్క్ చేస్తూ టైం చూసుకోలేదు, అందరూ వెళ్ళటం కూడా గమనించలేదు, ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయితే కిందకి వచ్చాం అనగానే, అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కావడంతో వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని ఓకే బాయ్ అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకొని వాళ్ళ ముందు నుండే వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉన్న మధునే చూస్తూ వాళ్ళు కూడా వాళ్ళ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. మధు తన ఛాంబర్ దాటిన దగ్గర నుంచి కిందకు వెళ్ళేసరికి ఎటు వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో అదంతా సీసీటీవీ కెమెరాలో గమనిస్తూనే ఉంటాడు రిషి. స్టాఫ్ అంతా వెళ్ళిపోయినా కూడా వాళ్ళిద్దరూ అక్కడ నుంచుని గంట సేపు నుండి వెయిట్ చేస్తూ ఏదో మాట్లాడుకోవటం గమనిస్తాడు రిషి. వాళ్ళిద్దరిని చూసి రిషి నొసలు ముడిపడతాయి. స్టాఫ్ అందరూ వెళ్ళినా కూడా వీళ్ళు ఇంకా అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరి కోసం చూస్తున్నారు? గంట నుండి కింద వెయిట్ చేసిన వాళ్ళు మధు వెళ్ళిన వెంటనే బైక్ స్టార్ట్ చేసుకొని ఎందుకు వెళ్ళారు? ఎందుకో వాళ్ళ అలా మధు వెనక వెళ్ళటం మింగుడు పడటం లేదు రిషికి. మధు వైపు వాళ్ళు చూసిన వంకర చూపులు కూడా రిషి కంటపడతాయి. వాళ్ళిద్దరినీ ఒక గంట కనిపెట్టాలని అనుకుంటాడు రిషి. ఇంకో గంట తర్వాత తన వర్క్ కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాడు. రామాపురం. అందరూ ఇంట్లో ఉండగానే భూషణ్, అతని భార్య సుమతి ఇద్దరూ కలిసి రఘురామ్ గారిని కలవటానికి వస్తారు. ఏంటి భూషణ్, దారి తప్పి ఇటు వచ్చినట్టున్నావు, ఇంటికి వచ్చి చాలా కాలం అయ్యింది, అసలు ఈ మధ్య కలవటం లేదు అని అంటారు రఘు గారు. మీకు తెలియదు ఏముంది బావగారు, వ్యాపారంలో కొంచెం బిజీగా ఉన్నాను అంతే, లేకపోతే మిమ్మల్ని కలవడానికి ఎందుకు రాను చెప్పండి అని మెల్లిగా మాటలు కలుపుతాడు. ఇంకేంటి సంగతులు అని అడగగానే, ఏం లేదు బావగారు, సుమతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వస్తున్నాము, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని ఇటు వచ్చాము అని అంటూ, మధు చదువు అయిపోయిందా బావగారు అని అడుగుతాడు. అయిపోయింది. అవునా, ఇప్పుడు ఏం చేస్తుంది బావగారు? కొన్ని రోజులు ఉద్యోగం చేస్తాను అంటే సరే అని ఒప్పుకున్నాను. ఇంతకీ నీ కొడుకు మహేష్ ఎలా ఉన్నాడు అని అడుగుతారు రఘురామ్ గారు. వాడికేం బావగారు, చాకులా ఉన్నాడు, చక్కగా నా వ్యాపారాలన్నిటికీ చూసుకుంటూ ఉన్నాడు. చెప్పడం కాదు కానీ వాడంత మంచివాడు ఇంకొకడు లేడు అన్నట్టు కొడుకు గురించి గొప్పలు చెప్తాడు భూషణ్. మహేష్ గురించి నిజం తెలియని రఘు గారు తన కొడుకు గురించి భూషణ్ చెప్పేవాన్ని నిజమే అనుకుని అవునా అని తల ఊపుతారు. ఇంతలో జానకి గారు లోపల నుండి కాఫీ తీసుకుని రాగానే జానకిని చూస్తూ ఎలా ఉన్నావక్క అని అడుగుతాడు భూషణ్. నాకేమైంది తమ్ముడు, బాగానే ఉన్నాను అని అంటుంది జానకి. సుమతిని చూసి ఎలా ఉన్నావు సుమతి అని ప్రేమగా అడుగుతుంది జానకి గారు. నేను బాగున్నాను వదినా అని కాసేపు మాట్లాడుకున్నాక భూషణ్ ఇంకా సుమతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంతలో అక్కడే ఉన్న పరశురామ్ గారు, అన్నయ్య, నాకు భూషణ్ ఎందుకో ఊరికే ఇక్కడికి రాలేదనిపిస్తుంది, ఏదో అడగాలని వచ్చి అడగకుండానే వెళ్ళిపోయాడు, అలా ఎందుకు చెప్తాడు పరశు అనగానే, ఏమో అన్నయ్య, నాకైతే అలాగే అనిపించింది అని లోపలికి వెళ్ళిపోతాడు. రఘురామ్ గారు తమ్ముడు చెప్పిన విషయమే ఏమై ఉంటుందా అని ఆలోచనలో ఉండిపోతారు. మధు ఇంటికి వెళ్ళేసరికి స్నేహ ఇంకా ఇంటికి రాదు. తను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి వంట చేస్తుంది. వంట పూర్తయి సోఫాలో కూర్చున్న మధుకి తన ఫోన్ మోగటం వినిపించి రూమ్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేయగానే హాయ్ అక్క అని బాను వాయిస్ వినిపిస్తుంది. హాయ్ బాను అనగానే, అక్క రేపు వీకెండ్ కదా, నువ్వు కూడా అత్త వాళ్ళ ఇంటికి రా, అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని అనగానే, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది బాను, రేపు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చేటట్టు ఉంది.
ఒకసారి మా సార్ దగ్గర పర్మిషన్ అడిగి చూస్తాను అనగానే, సరే అక్క, ఎలాగైనా రావాలి, మర్చిపోవద్దు. మళ్ళీ అభి అన్నయ్య వచ్చి నన్ను ఊరికి తీసుకొని వెళ్ళిపోతాడు అనగానే, సరే వస్తానులే అంటుంది. అంతలో స్నేహ కూడా ఇంటికి వస్తుంది. స్నేహ మొహం చాలా టైర్డ్గా అనిపించడంతో తను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపే కాఫీ తీసుకొని వస్తుంది. స్నేహ కాఫీ కప్ అందుకొని దాన్ని సిప్ చేస్తూ కూడా ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టు అనిపించగానే, ఏమయ్యిందే, అంతగా ఏం ఆలోచిస్తున్నావు? నా బావ గురించి. ఏంటి, నీకు బావున్నాడా? నాతో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదే అని మధు అనగానే, ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి. స్నేహ ఏం చెబుతుందో మధుకి అర్థం కాదు. తన మాటలకి పిచ్చి చూపులు చూస్తున్న మధుని చూసి పొద్దున్న ఐస్ క్రీమ్ పార్లర్ వెయిటర్ని పట్టుకోవటం, తనతో నిజం చెప్పించటం అన్నీ చెబుతుంది. ఏంటి, నిన్ను తన మరదల్ని చెప్పి ఇలా చేయించాడా? అసలు తను ఎవరై ఉంటాడు? నిన్ను తన మరదలు అని చెప్పాల్సిన అవసరం తనకి ఏముంది? ఎందుకు అలా చెప్పాడు? అది అర్థం కాకే కదే పొద్దున్నుంచి తెగ ఆలోచిస్తున్నాను. సర్లేవే, వాడే దొరుకుతాడులే అని అంటూ, రా డిన్నర్ చేద్దాం అని అంటుంది. సర్లే పద అని ఇద్దరు డిన్నర్ చేయటానికి వెళ్ళిపోతారు. రామాపురం. ఇంటికి వచ్చిన భూషణ్ని చూసి మహేష్ ఆత్రంగా వచ్చి, వెళ్ళిన పని ఏమైంది నాన్న, కాయా పండా అని అడుగుతాడు. పచ్చి పచ్చి అంటాడు భూషణ్. అదేంటి నాన్న అలా అంటావు? మావయ్యతో నువ్వు ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడాలి అన్నా ముందు అటువైపు నుండి కూడా కొంచెమైనా రెస్పాన్స్ ఉండాలి కదరా. అంటే నేను మధు గురించి అడిగానురా. మధు చదువు గురించి అడిగి పెళ్లి గురించి అడుగుదామంటే తను జాబ్ చేస్తాను అంటే ఒప్పుకున్నాను అని అన్నాడు వాళ్ళ నాన్న. ఇప్పుడే మధుకి పెళ్లి చేసే ఉద్దేశం ఉన్నట్టు చెప్పలేదు. మధుని నీకిచ్చి పెళ్లి చేయమని డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా నువ్వు కూడా వ్యాపారంలో బాగా సహాయం చేస్తున్నావని, చాలా ప్రయోజకుడివి అని చెప్పాను. డైరెక్ట్గా అడిగితే తన సిటీలో ఉద్యోగం చేస్తుంది, నీ కొడుక్కి చదువు లేదు కదా అని ఎక్కడ అంటాడో అనిపించి అందుకే ఇంకెప్పుడైనా మాట్లాడదామని వచ్చేశాను. మధుకి ఒకవేళ సంబంధాలు చూసినట్లయితే మనకు తెలియకుండా ఉండదు. అప్పుడు నేను నా పావులు కదుపుతాను. అప్పటి వరకు మన ఓపిక పట్టక తప్పదు. తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. అలా అంటే ఎలా నాన్న? అది సిటీలో ఉద్యోగం చేస్తుంది, అక్కడ ఎవరినైనా ప్రేమిస్తే ఇక్కడ నేనేమైపోవాలి? అలాంటిదేమీ జరగదురా. అది ఇక్కడ వాతావరణంలో పెరిగిన పిల్ల, చచ్చినా అలాంటి పని చెయ్యదు. అలా చేసేవాళ్ళు అమ్మా నాన్న పరువు తీయదు. నువ్వు అలా అనుకున్నానా? మనసు ఎప్పుడు ఎవరి మీద తన ప్రేమను పెంచుకుంటుందో ఎవరికీ తెలియదు. మనసు మీద ఎవరి నియంత్రణ పని చెయ్యదు. అలాగే మధు మనసులో ఎవరికైనా చోటిస్తే మనసు మాయ ముందు తను కూడా ఓడిపోక తప్పదు. మధు మీద నమ్మకం ఉన్నా దాని వయసు మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉండకు. ఏదైనా జరగకముందే నాకు మధుని ఇచ్చి పెళ్లి చేయమని మావయ్యతో మాట్లాడి మాట తీసుకో అని అంటాడు. అప్పుడు అది ఎవరినైనా ప్రేమించినా మావయ్య మనకిచ్చిన మాటకైనా దాన్ని లాక్ చేయవచ్చు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా లాక్ చేయాలో నాకు తెలుసులేరా. ఒకప్పుడు రఘు చెల్లెల్ని చేసుకుందామనుకున్న నాకు అది హ్యాండ్ ఇచ్చి అరుణ్ గాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడి కూతుర్నైనా ఖచ్చితంగా నీకిచ్చి పెళ్లి చేసేలా చూస్తాను. వాళ్ళు అత్త చేసిన పనికి అది ఈ ఇంటికి కోడలుగా వచ్చి బాధలు అనుభవించి తీరాలి. మీనాక్షి చేసిన పనికి దాని మీద ఉన్న పగ మధుని ఈ ఇంటి కోడలుగా తెచ్చి దాన్ని ఇక్కడ పని మనిషిని చేసి తీర్చుకుంటాను. ఒక్కసారి మీ పెళ్ళైతే నువ్వు ఎలాంటి వాడివైనా చచ్చినట్టు అది నీతోనే ఉండాలి. కూతురు ఏడుపు మొహం చూసి రఘురాం తన ఆస్తి మొత్తం రాసిమన్నా కూడా మనకి రాసిస్తాడు. ఒక్కసారి నీ పెళ్ళి మధుతో జరిగితే మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. ఆ రోజు మీనాక్షి వల్ల చేజారిపోయిన నా కల నీ ద్వారా నెరవేరుస్తాను అని కసిగా పళ్ళు నూరుతాడు భూషణ్. ఏమో నాన్న, నువ్వు ఏదైనా చెయ్యు, కానీ మధుకి నాకు పెళ్ళి కావాలి అంతే. అసలే అది మొన్న జాతరకి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి దాని అందం చూసి నా మనసులో లేదు. దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. అది జీవితాంతం నా దగ్గరే పడి ఉండాలి. దాని అందం కేవలం నాకే సొంతం కావాలి.
దాని ఆస్తి నువ్వేమైనా చేసుకో అని అంటాడు. మాటలు మెల్లగా రానిరా. మన మనసులో ఎంత కుట్ర దాగున్నా అది మనసులోనే ఉండాలి, అంతేకాని బయట మనుషులకి తెలియకూడదు. అర్థమయ్యిందా? అలాగే నాన్న, నేను బయటకు అయితే ఏమీ మాట్లాడను, కానీ అది మన చేతుల నుండి తప్పించుకోకుండా నువ్వే చూడు. సరే సరే, నేను చూస్తాను, కానీ కొన్ని రోజులు నువ్వు ఊళ్ళో ఏ అమ్మాయి జోలికి వెళ్ళకు. మనం చెప్పిన మాట రఘురాం నమ్ముతాడు, కానీ వాడి కొడుకు అభి నమ్మడు. నీ గురించి ఏమీ తెలుసుకోకుండా గుడ్డిగా మధుని నీకు ఇచ్చి పెళ్లి చేయడు. వాడికి చెల్లెలంటే అమితమైన ప్రేమ, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరికి నువ్వు ఎలాంటి వాడివో తెలియదు. ఒకసారి మధుతో నీ పెళ్ళి అనుకుంటే రఘురాం నువ్వు మనవాడివే కదా అని నీ గురించి నేను చెప్పిన మాటలు నమ్మినా అవి నీ గురించి ఊళ్ళో ఆరా తీయకుండా మానడు. వాడి పైకి అమాయకంగా కనిపించిన మనసుని చూసి వాడు ఎలాంటి వాడు అంచనా వేయగలడు. అందులో ఇప్పుడు ఊరిలో ఉన్న రైతులందరికీ కొత్త కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయటం నేర్పించి వాళ్ళని లాభాల బాటలో నడిపిస్తున్నందుకు ఊరందరికీ వాడు దేవుడిలా కనిపిస్తున్నాడు. వాడంటే ఊళ్ళో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. వాడి మీద ఉన్న అభిమానంతో వాడి నీ గురించి అడిగితే ఎవరో ఒకరు నిజం చెప్పేస్తారు. నువ్వు ఇప్పటి వరకు ఏం చేసినా గుట్టుగానే చేసావు కాబట్టి ఊళ్ళో కొంతమందికి మాత్రమే నీ గురించి తెలుసు. మిగిలిన వాళ్ళందరూ నువ్వు మంచివాడవే అనుకుంటున్నారు. నీ గురించి తెలిసిన వాళ్ళు అభికి చెప్పకుండా వాళ్ళ నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. అందుకే కొన్నాళ్ళు నువ్వు ముందు పేకాట, అమ్మాయిలు వీటన్నింటికీ దూరంగా ఉండు. లేకపోతే నేను ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఒకసారి మధుతో నీ పెళ్ళి అయితే తర్వాత నీ ఇష్టం అని అంటాడు. అంతా విన్న మహేష్ సరేనన్నా అని అంటాడు. ఈ విషయంలో మీ అమ్మకి కూడా ఎలాంటి డౌట్ రాకూడదు. అవసరమైతే సుమతి మంచితనాన్ని కూడా అడ్డు పెట్టుకొని మనం పావులు కదపాలి. ఇక పద, ఎప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మీ అమ్మ భోజనానికి పిలుస్తూ ఉన్నట్టుందిరా, భోజనం చేద్దాం అని భూషణ్ లోపలికి వెళ్ళిపోతాడు. కానీ మహేష్ మాత్రం తన తండ్రి చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ అన్ని అలవాట్లు ఉన్న నేను ఒక్కసారిగా అన్నీ మానేయమంటే ఎలాగా? అది కూడా మందు మానేయటం, అది నా వల్ల అస్సలు కాదు. ఆయన నాన్న నన్ను ఊర్లో ఏమి చెయ్యొద్దు అన్నాడు, కానీ వేరే ఎక్కడ చెయ్యొద్దు అనలేదు కదా. ఆయన ఊర్లో అయితే నాటుసారా, కానీ పట్నం వెళ్తే ఖరీదైన మందు, కోరిన చిలకలు, డబ్బు పడేయాలే కానీ ఎంతమంది లేరు. అక్కడ నన్ను ఎవరు గమనిస్తారు అని అనుకుంటూ పట్నంలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక 2 రోజుల్లో తను వస్తున్నట్టు చెప్పి తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయమని చెప్తాడు. డబ్బు గురించి నువ్వు దిగులు పడకు, నేను వచ్చేటప్పుడు తెస్తాను, కానీ నాకు అన్నీ ఫస్ట్ క్లాస్వే కావాలి, మందు నుండి మగ వరకు అని నొక్కి చెప్పి అప్పటి వరకు అడ్వాన్స్ ఇది వంచు అని కొంత అమౌంట్ ఫోన్పే చేస్తాడు. వాడి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ చూసుకొని దాంట్లో ఎంతో కొంత నొక్కేయమని వాడు చెప్పినవన్నీ చేయటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఊళ్ళో జరిగే విషయాలు ఏవి తెలియని మధు రిషి దగ్గర పర్మిషన్ తీసుకొని మాధవి గారి ఇంటికి వెళ్తుంది. స్నేహాన్ని కూడా రమ్మంటే తను రాదు. నువ్వు వెళ్ళి రావే, నాకు కొంచెం పని ఉంది అని అనగానే సరే అని తను వెళ్ళిపోతుంది. మాధవి గారి ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టగానే బాను వచ్చి తలుపు తీస్తుంది. బయట నిలబడి ఉన్న మాధవిని చూసి అక్క అని సంతోషంగా అరుస్తూ హత్తుకుంటుంది. డాక్టర్ పాల్ ఫోన్ చేసిన తర్వాత రోజు ఉదయాన్నే తన పనులన్నీ చకచకా కంప్లీట్ చేసుకొని టిఫిన్ కూడా రెడీ చేసి అరుణ్ గారి కోసం చూస్తూ తర్వాత ఉంటారు మీనాక్షి గారు. ఇంతలో ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చిన అరుణ్ గారు, ఏంటి మీనా, అప్పుడే పనులన్నీ పూర్తి చేసినట్టున్నావు, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నావు అని అంటారు. అవునండి, రాత్రి డాక్టర్ గారు అంత మంచి శుభవార్త చెప్పిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళి తను చూద్దామా అని మనసు ఉవ్విళ్ళేరుతుంది. మీరు తొందరగా టిఫిన్ చేస్తే మనం హాస్పిటల్కి బయలుదేరుదాం అని అంటుంది మీనాక్షి గారు. సరే నోయ్, నువ్వు కూడా రా, కూర్చో, ఇద్దరం కలిసి టిఫిన్ తిని బయలుదేరదాం అనగానే గబగబా అరుణ్ గారికి వడ్డించి తను కూడా ప్లేట్లో పెట్టుకొని తినేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ పాల్ స్వయంగా వాళ్ళని రమ్మని చెప్పడం వల్ల ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే డైరెక్ట్గా డాక్టర్ పాల్ క్యాబిన్కి వెళ్తారు. డాక్టర్ పాల్ వాళ్ళని చూసి, రండి మిస్టర్ అరుణ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. వెంటనే మీనాక్షి గారు, తనకిప్పుడు ఎలా ఉంది డాక్టర్, మేము ఇప్పుడు తను చూడవచ్చా అని ఆత్రంగా అడుగుతారు. షూర్ మిస్సెస్ అరుణ్, అందుకోసమే కదా మిమ్మల్ని పిలిపించింది అని అందరూ కలిసి ఐసీయూలోకి వెళ్తారు.
అక్కడి బెడ్పై పడుకొని నిద్రలో ఉన్న ఒక నడి వయసు ఆమెను చూసి మీనాక్షి గారికి కంట్లో నీళ్లు తిరుగుతాయి. మీనాక్షి గారిని చూసిన అరుణ్ గారు, కంట్రోల్ మీనా కంట్రోల్, ఈనాళ్ళు మన నిరీక్షణ ఫలించింది, ఇప్పుడు నువ్వు ఏడవకూడదు అనగానే కంట్లో నీళ్లు తుడుచుకుంటారు మీనాక్షి గారు. అంతలో బెడ్ మీద ఉన్న పేషెంట్కి మెలకువ రావటంతో కళ్ళు నెమ్మదిగా తెరుస్తుంది. తన ఎదురుగా మసకగా కనపడుతున్న రూపాలను చూసి తర్వాత వాళ్ళ ఎవరో క్లియర్గా అర్థం అవ్వగానే తన కంట్లో నుండి నీరు కారిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా తన బీపీ రైజ్ అయ్యి శ్వాస అందకపోతుంటే అక్కడ ఉన్న డాక్టర్ పాల్ వెంటనే సిస్టర్ని పిలిచి ఇంజెక్షన్ రెడీ చేయమని చెప్పి ఫాస్ట్గా ఆక్సిజన్ మాస్క్ పెట్టి తన ప్యానిక్ అవ్వకుండా ఇంజెక్షన్ చేస్తారు. కొంతసేపటికి తన కనులు మూసుకుపోయి నిద్రలోకి జారుకుంటుంది. తన్ని అలా చూసిన అరుణ్ డాక్టర్తో, ఏమైంది డాక్టర్, తన మమ్మల్ని చూడగానే ఎందుకలా అయిపోయింది అని అడుగుతారు. మిమ్మల్ని చూడగానే తనకి ఏవో జ్ఞాపకాలు మెదిలాయి. తన మిమ్మల్ని ఏదో అడగాలని ప్రయత్నిస్తుంది. దాంతో ఒక్కసారిగా బీపీ రైజ్ అయిపోయింది. కానీ తను మిమ్మల్ని గుర్తుపట్టింది. తన గతం మర్చిపోలేదు. ఇది తన విషయంలో ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పాడు. తను ఇంకా పూర్తిగా కోలుకోలేదు మిస్టర్ అరుణ్. తను కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది. తను ఇప్పుడే మాట్లాడలేదు, కేవలం చూడగలదు అంతే. కాళ్ళు చేతులు కూడా అప్పుడే పనిచేయవు, వాటికి కూడా టైం పడుతుంది అనగానే మీనాక్షి గారు అక్కడి నుండి ఏడుస్తూ బయటకు వచ్చేస్తారు. అరుణ్ గారు మాత్రం ఓకే డాక్టర్, కొంచెం టైం పట్టినా పర్వాలేదు, కానీ తను మాత్రం పూర్తిగా కోలుకోవాలి అనగానే డాక్టర్ పాల్ కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి అరుణ్ గారితో కలిసి బయటకు నడుస్తారు. బయటికి వచ్చిన డాక్టర్కి మరొకసారి తన గురించి చెప్పగానే షూర్ మిస్టర్ అరుణ్, ఇప్పుడిప్పుడే మాకు కూడా తను కోలుకుంటుందని హోప్ వచ్చింది. డెఫినెట్గా తను తొందరగానే రికవరీ అవుతుంది, మీరు బెంగపడవద్దు అని అరుణ్ గారికి ధైర్యం చెప్పి పంపిస్తారు డాక్టర్ పాల్. ఓకే డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి ఏడుస్తున్న మీనాక్షి గారిని తీసుకుని బయటకి కార్ దగ్గరికి నడుస్తారు. పార్లర్లో పని పూర్తిగా చేసుకుని బయటకు వస్తున్న వెయిటర్కి దూరంగా బైక్ మీద కూర్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న వివేక్ కనిపిస్తాడు. దూరంగా ఉన్న వివేక్ని గుర్తుపట్టి స్నేహ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే తన ఫోన్ నుండి ఫోటో తీస్తాడు. కానీ ఎప్పటికే ఫోన్ కట్ చేసిన వివేక్ బైక్ స్టార్ట్ చేయడంతో ఫోటో క్లియర్గా రాదు. ఒక సైడ్ నుండి కొద్దిగా మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూసి అతడి వివేక్ అని చెప్పడం కూడా కొంచెం కష్టమే. దూరం నుండి తీయటం వల్ల లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉండటం వల్ల పెద్దగా క్లారిటీ లేదు. దాంతో కొంచెం నిరాశ చెందుతాడు ఆ వెయిటర్. ఇంతలో మాధవి గారి లోపల నుండి బయటకు వస్తూ దాన్ని కనీసం లోపలికైనా రానియవే అని అనగానే అయ్యో సారీ అక్క అంటూ రా అక్క లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని మధుని లోపలికి లాక్కొని వెళ్తుంది. లోపలికి వచ్చిన మధుతో ఎలా ఉన్నావు మధు, హైదరాబాద్లోనే ఉంటావు కానీ ఇక్కడ ఉండమంటే ఉండవు, కనీసం నెలకొకసారి కూడా రావు, పని ఉంది అని అంటావు అనగానే నీకు తెలుసు కదా అత్త, నా ఆఫీస్కి ఇక్కడికి చాలా దూరం అని, అయినా నేను ఒక్కదాన్నే ఉండట్లేదు అత్త, నా ఫ్రెండ్ నేను కలిసి ఉంటున్నా, నువ్వు నా గురించి దిగులు పడకు అని అంటుంది మధు. మధు ఇంకా నిలబడి ఉండటంతో తన్ని లాక్కొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఇక తన మాటల ప్రభావం మొదలు పెడుతుంది భాను. ఇంతలో సిరి కూడా కిందకి రావటంతో వాళ్ళ ముచ్చట్లు కొనసాగుతూ ఉంటాయి. మధ్యలో మాధవి గారు స్నాక్స్ జ్యూసు అందిస్తూ ఉంటారు. మధ్యాహ్నం వేళ భోజనం చేసి 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నాక భాను సిరిని తన షాపింగ్కి తీసుకువెళ్ళమని అడుగుతుంది. భానుకి ఎలాగో డ్రెస్సెస్ ఇప్పిద్దామని అనుకుంది కాబట్టి ముగ్గురు కలిసి మాధవి గారికి చెప్పి షాపింగ్కి బయలుదేరుతారు. సిరి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే భాను మధు వెనక కూర్చుంటారు. మాల్ రాగానే వారి ఇద్దరిని దిగమని చెప్పి కారు పార్కు చేసి వస్తుంది సిరి. అంత పెద్ద షాపింగ్ మాల్ చూసిన భాను ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. ఏంటి హైదరాబాద్లో ఇంత పెద్ద మాల్స్ ఉంటాయా అని సిరి మధు అవును అని చెప్పి లోపలికి వెళ్దాం పద అని అంటారు. అంత పెద్ద షాపింగ్ మాల్ని చుట్టూ ఉన్న జనాన్ని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి కదులుతుంది భాను. కానీ ఎక్కడో భానుకి మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తాను, అసలు వస్తానో రాను, ఈరోజు ఎలాగైనా సూర్య గారు ఒక్కసారి కనిపిస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ముందుకు నడుస్తుంది. ఇంతలో ఏంటే పెళ్లి కూతుర్లా నడుస్తున్నా, త్వరగా రా అని సిరి అనటంతో వాళ్ళకి కొద్ది దూరంలో ఉన్న తన స్పీడ్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది భాను. అక్కడ నుండి డ్రెస్సెస్ సెక్షన్స్ వైపు వెళ్ళిపోతారు అమ్మాయిలు ముగ్గురు. వివేక్ వెళ్ళిపోగానే స్నేహకి ఫోన్ చేస్తాడు ఆ వెయిటర్. స్నేహ కూడా ఆ వెయిటర్ నెంబర్కు సేవ్ చేసుకోవడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అనగానే మేడం మేడం అంటాడు ఆ వెయిటర్. ఏమయ్యింది, ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతూ ఉన్నా
అనగానే, మేడం నేను ఇప్పుడే అతన్ని చూశాను, మా పార్లర్ బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు అనగానే, ముందు వాడిని పట్టుకో, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అనగానే, మేడం మేడం ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి అనగానే, ఏమయ్యింది అంటుంది. నేను తను చూసి తన దగ్గరికి వెళ్ళేలోపే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేడం అనగానే ఒక్కసారిగా నీరు గారిపోతుంది స్నేహ. కానీ మేడం నేను తన ఫోటో తీశాను అనగానే మళ్ళీ బ్రైట్ అవుతుంది డల్ అయిన స్నేహ ఫేస్. వెంటనే దాన్ని నాకు పంపించు అనగానే దాన్ని స్నేహ నెంబర్కి షేర్ చేస్తాడు. ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ సౌండ్కి ఆత్రంగా వాట్సాప్ ఓపెన్ చేసిన స్నేహకి ఆ ఫోటో క్లియర్ లేకపోవడంతో మళ్ళీ డల్ అయిపోతుంది. వెంటనే ఆ వెయిటర్కి ఫోన్ చేసి, ఏంటయ్యా ఇది, ఫోటో కరెక్ట్గా లేదు అని అంటుంటే, నేనే ట్రై చేశాను మేడం, కానీ అతను నేను చూసే దగ్గరికి వెళ్ళేలోపే బైక్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాడేమో అని దూరం నుండే ఫోటో తీశాను, అది అలా వచ్చింది అంటాడు. సర్లే, ఈసారైనా అతను కనపడితే సరిగా ఫోటో తీ, వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, లేకపోతే తెలుసుగా నా సంగతి అని బెదిరించగానే, అయ్యో మేడం తెలుసు అని భయంగా అంటాడు. దాంతో ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది స్నేహ కాల్ కట్ చేయగానే ఉఫ్ అని వెయిటర్ గాలి పీల్చి వదిలి మళ్ళీ ఒకసారి నన్ను భయపెట్టేసిందిగా ఈ మేడం, ఎలాగైనా ఆ సార్ని ఈ మేడంకి ఒకసారి చూపించి తన నుండి బయటపడాలి, ఆ సార్ని చూపించేంత వరకు ఈ మేడం నన్ను వదలదు అని అనుకుంటూ తన ఇంటి వైపు బయలుదేరుతాడు ఆ వెయిటర్. షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ సెక్షన్స్ వైపు కదులుతారు అమ్మాయిలు ముగ్గురు. అక్కడ ఉన్న బొమ్మలకి ఉన్న మోడ్రన్ డ్రెస్సులు చూసి అవి చాలా షార్ట్గా ఉండటంతో నోరు తెరుస్తుంది భాను. ఇలాంటివి కూడా వేసుకుంటారా అని. భాను నోరు మూయించి చుడీదార్ సెక్షన్స్ వైపు తీసుకుని వెళ్తారు. అక్కడ సేల్స్ గర్ల్స్ డ్రెస్సెస్ చూపించండి అనగానే ఆ అమ్మాయి డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. భానుకి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు. దాంతో సిరిని ఒక 4 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి తనని మధుని ట్రయల్స్ రూమ్లో పంపిస్తుంది సిరి. ఏంటక్క ఎక్కడికి తీసుకొచ్చావని అడుగుతుంది మధుని. దాంతో లోపలికి వెళ్ళి ఈ డ్రెస్సెస్ ఒకసారి వేసుకుని చూడు, నీకు ఇవి బాగుంటే ఇవి తీసుకుందాం అని అంటుంది మధు. అదేంటంక మనం ఇంకా వీటిని కొనుక్కోలేదు కదా అనగానే, ఇక ట్రయల్ చేసి చూసుకోవచ్చు, మనకి నచ్చితేనే తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు, లోపలికి వెళ్ళి ఒకసారి వేసుకొని చూడు అని చెబుతుంది మధు. సరే అని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఒకదాని వెంట ఒకటి అలా 4 డ్రెస్సులు వేసుకొని మధుకి చూపిస్తుంది. చాలా బాగున్నాయి భాను, ఇవి తీసుకుందాం పద అని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ సిరి దగ్గరకు వెళ్ళిపోతారు. ఎలా ఉన్నాయి మధు భానుకి ఈ డ్రెస్సులు అని అడుగుతుంది సిరి. చాలా బాగున్నాయి వదిన, తనకి కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా అయ్యాయి, ఇవి తీసుకుందామని అంటుంది మధు. సరే అని వాళ్ళు కూడా చెరో 4 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని బిల్డింగ్ సెక్షన్ వైపు నడుస్తారు. బిల్డింగ్ వైపుకు నడుస్తున్న భాను మధ్య ధరలో ఆగి అక్కడ బొమ్మకి తగిలించి ఉన్న ఒక లెహంగాని దీక్షణంగా చూస్తూ ఉంటుంది. అక్కడే ఆగిపోయిన భానుని చూసి ఏమయ్యిందే, ఎందుకు అక్కడ ఆగావు అని అడుగుతారు ఇద్దరు. ఈ లెహంగా చాలా బాగుంది వదిన అని అంటుంది సిరితో. దానిపై ట్యాగ్ చేసి ఉన్న రేట్ని చూస్తారు ఇద్దరు. అది 50,000 రేట్ ట్యాగ్ చేసి ఉండటంతో భాను ఒక్కసారిగా నోరు తెరిచి ఏంటి 50,000 అని అంటుంది. అవునా అని ఇద్దరు కలిసి ఒకేసారి అనగానే, వదిలే వదిన, మరి ఎప్పుడైనా తీసుకుందాం దాన్ని, ఇప్పుడు నేను ఊరికి వెళ్ళి ఇంత కాస్ట్ డ్రెస్ వేసుకొని ఏం చెయ్యాలి అనగానే, సరే పద అని ముగ్గురు కలిసి అక్కడ నుండి కింద ఉన్న ఫుడ్ కోర్టుకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత భాను వచ్చిందని చెప్పిన లెహంగా బిల్లింగ్ సెక్షన్ వైపుకు వెళ్తుంది. ఒక అతను కార్డ్ ద్వారా ఆ లెహంగాకు బిల్ పే చేసి దాన్ని తీసుకుంటాడు. సార్ ఇదిగోండి మీ బ్యాగ్ అని చెప్పి ఆ అమ్మాయి ఆ బ్యాగ్ని అతని చేతికిస్తుంది. ఓకే అని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింద ఫుడ్ కోర్ట్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసేస్తారు. అప్పటికే లేట్ అయిపోవడంతో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటూ కింద సెల్లార్లో ఉన్న కారు వైపుకు నడుస్తారు. భాను కార్ అయితే ఎక్కుతుంది, కానీ సూర్య ఈరోజు కూడా కనపడలేదని చాలా బాధగా ఫీల్ అవుతుంది. కానీ సడన్గా తను ఎవరో గుచ్చి చూస్తున్నట్లుగా అనిపించగానే ఒకవేళ సూర్య ఏమో అని ఆశగా వెనక్కి తిరిగి చూసిన తనకి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి డల్ అయిపోతుంది. భాను కళ ఎవరి కోసమో వెతకటం గమనించి ఏంటే ఎవరి కోసం వెతుకుతున్నావు అని ఇద్దరు అడగటంతో నేను ఎవరి కోసం వెతుకుతాను వదినా, ఇక్కడ నాకు ఎవరు తెలుసని అని అంటుంది. అది నిజమే కదా అని ఇద్దరు అనుకుంటారు.
అయినా కూడా బాను డల్గా ఉండటంతో ఏమయ్యిందే, ఉన్నట్టుండి ఒక్కసారిగా డల్ అయిపోయావు, ఎప్పటిదాకా బాగానే ఉన్నావుగా అని అడుగుతారు ఇద్దరు. అదేం లేదు వదిన, ఇంకో 2 రోజులు నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతానుగా, మిమ్మల్ని మిస్ అవుతాను, అందుకని అలా ఉన్నాను అని అబద్ధం చెప్పేస్తుంది. ఏముంది బాను, నువ్వు ఊరికి వెళ్ళినా మా ఇద్దరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటావుగా అని తను మళ్ళీ నార్మల్ చేసి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. వస్తున్న ముగ్గురిని చూసి షాపింగ్ అయిపోయిందా అని అడుగుతారు మాధవి గారు. అవునమ్మా, షాపింగ్ అయిపోయింది, దాంతోపాటు డిన్నర్ కూడా అక్కడే చేసేసాం అని చెప్పి ముగ్గురు కలిసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. మధు ఇంటికి వెళ్తానంటే కూడా వద్దు మధు, చాలా లేట్ అయ్యింది, రేపొద్దున ఇట్టుండి ఆఫీస్కి వెళ్ళిపోదు కానీ ఈ పూటకి ఇక్కడే ఉండు అని అంటారు మాధవి గారు. నిజంగానే లేట్ అయిపోవటంతో సరే అని ఆ రోజు అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంటుంది మధు. వెంటనే స్నేహకి ఫోన్ చేసి నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను, అక్కడికి రానని చెప్పి జాగ్రత్తగా ఉండు, ఒక్కదానివి ఉంటావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. స్నేహ తన వాట్సాప్లో వచ్చిన ఫోటోని దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. ఒక సైడ్కి తిరిగి ఉన్న అతని ఫోటో చూస్తూ ఎవరితను, ఇతను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కానీ గుర్తుకు రావటం లేదని చెప్పి బుర్రకు పదును పెడుతుంది. కానీ వివేక్ ఫోటో క్లియర్గా లేకపోవడంతో, ఫోటో తీసిన చోట పెద్దగా లైటింగ్ కూడా లేకపోవడంతో తను ఎక్కడ చూసిందో అర్థం కాదు భానుకి. కానీ తన ఫేస్ మాత్రం తనకు పరిచయం ఉన్న ఫేస్ లాగానే అనిపిస్తుంది భానుకి. ఎంతసేపు చూసినా ఏమీ తెలియకపోవటంతో నీరసంగా ఫోన్ పక్కన పడేసి మధు కూడా లేకపోవటంతో ఏమీ తినాలనిపించక అలాగే నిద్రలోకి పోతుంది. అలా పడుకున్న స్నేహకి తిరిగి ఉదయం కానీ మెలకువ రాదు. కట్టన్ చాటు నుండి సూర్యకిరణాలు డైరెక్ట్గా తన ఫేస్ మీద పడుతుంటే మెల్లగా కన్నులు తెరుస్తుంది స్నేహ. అప్పుడే తెల్లవారిపోయిందా, అతనెవరో తెలుసుకునేందుకు తన గురించి ఆలోచిస్తూ రాత్రి లేటుగా పడుకున్న విషయం గురించి బద్ధకంగా నిద్రలేస్తుంది. ఒరే, నువ్వెవరో కానీ నా నిద్ర కూడా చెడగొట్టేశావు కదరా, ఒక్కసారి నువ్వు నాకు దొరకాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అని మరోసారి వివేక్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి వచ్చిన స్నేహ మధుకి కాల్ చేస్తుంది. వాళ్ళ ముగ్గురు కూడా రాత్రి కబుర్లు చెప్పుకుంటూ లేటుగా నిద్రపోవడంతో మధు కూడా ఇంకా నిద్ర లేవదు. రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి మేలుకొని ఫోన్ చూసేసరికి స్నేహ నుండి కాల్ వస్తూ ఉంటుంది. దాంతో కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ స్నేహ అనగానే, ఏంటే నువ్వింకా లేవలేదా, ఈరోజు ఈ పాటకి ఎప్పుడో లేచి టిఫిన్ కూడా రెడీ చేసేసావు కదా ఇక్కడ అని అడుగుతుంది. రాత్రి మాటలు చెప్పుకుంటూ పడుకునేసరికి లేట్ అయ్యింది, అందుకే ఉదయాన్నే మెలకువ రాలేదు అనగానే, టైం చూసుకున్నావా ఎంత అయ్యిందో, ఆఫీస్కి వెళ్ళాలా అక్కర్లేదా అని అడుగుతుంది. స్నేహ మాటకి వాల్ క్లాక్ వైపు చూసిన మధుకి టైం 8 చూపించడంతో వాము అంత టైం అయిపోయిందా అని గబగబా బెడ్ దిగి స్నేహ నేను తర్వాత కాల్ చేస్తాను బాయ్, ముందు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి కబోర్డ్ నుంచి ఒక డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వైపు వెళ్తుంది. మధు ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా సిరి ఇంకా బాను నిద్రలేవరు. దాంతో వాళ్ళిద్దరిని కూడా నిద్ర నుండి మేల్కొలిపి బాయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు టైం అయిందని చెప్పి స్పీడ్గా కిందకు పరుగు పెడుతుంది. దాంతో బాను కూడా కిందకి వెళ్ళడంతో అక్క రేపు నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, అవి అన్నయ్య వస్తాడు నన్ను తీసుకుని వెళ్ళడానికి అని అంటుంది బాను. అభి అన్నయ్య వస్తే ఒకసారి నాకు కాల్ చేయవాను, ఒకసారి వచ్చి కలిసి వెళ్తాను అని చెప్పి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళబోతున్న మధుని చూసి మాధవి గారు అరిచి కూర్చోబెట్టి టిఫిన్ చేసి వెళ్ళు, టిఫిన్ చేయకుండా వెళ్ళి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు అని చెప్పి గట్టిగా కసిరి నోట్లో పెడతారు. మాధవి గారి ప్రేమకి తన తల్లి గుర్తు రావడంతో టిఫిన్ తిని థ్యాంక్స్ అత్త అని ఒకసారి హత్తుకొని అందరికీ బాయ్ చెప్పి అప్పటికే బుక్ చేసుకున్న క్యాబ్లోకి వెళ్ళిపోతుంది మధు. ముందు రోజు మధుని చూడకపోవడంతో మిస్సింగ్ ఫీలింగ్ కలిగిన రిషి ఆ రోజు ఆఫీస్ ఇంకా ఎర్లీగా వస్తాడు. ఆఫీస్ టైం అయినా కూడా ఇంకా మధు రాకపోవడంతో మాటిమాటికి ఆఫీస్ గేటు ఉన్న సీసీ కెమెరా ద్వారా గేటు వైపు కింద రిసెప్షన్ వైపు నిమిషానికి ఒకసారి చూస్తూ ఉన్నాడు. మధు ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా ట్రాఫిక్ వల్ల ఆఫీస్కి రావడానికి ఒక అరగంట లేట్ అవుతుంది. ఆఫీస్కి రాగానే గబగబా క్యాబ్ దిగి లిఫ్ట్ వైపు పరిగెడుతుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి రిషి ఉన్న ఫ్లోర్ నెంబర్ నొక్కుతుంది మధు ఆఫీస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి మధుని సీసీటీవీలో చూస్తూనే ఉంటాడు రిషి. తను వెళ్లాల్సిన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా డోర్ ఓపెన్ చేసేసరికి రిషి ఏమీ ఎరగని వాళ్ళ అప్పటికే వచ్చి చాలాసేపటి నుండి సిస్టంలో సీరియస్గా తను వర్క్ చేసుకున్నట్లు ఉంటాడు. సీరియస్గా వర్క్ చేసుకుంటున్నట్లు రిషిని చూసిన మధుకి ఒక్కసారిగా భయం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరు బ్రాంచ్ నుండి మూర్తి గారు ఫోన్ చేసి రిషి పంచువాలిటీ గురించి ఇక్కడ మేనేజర్తో చెప్పడంతో ఆయన స్ట్రిక్ట్గా స్టాఫ్ అందరికీ వార్న్ చేశారు. రిషి సార్ ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ కూడా ఆఫీస్కి రావటం లేట్ అవ్వకూడదు అని.
ఒక్కసారి ఆ మాటలు గుర్తుకు వచ్చి లోపలికి భయంగా అడుగు పెడుతుంది మధు. ఒకసారిగా ఓపెన్ అయిన డోర్ సౌండ్కి రిషి తల ఎత్తి మధు రావటం అప్పుడే చూస్తున్నట్లుగా తన వైపు సీరియస్గా చూస్తాడు. పరిగెత్తుకుంటూ రావటం వల్ల ఒకవైపు ఎగసిపడుతున్న గుండెలతో మరోవైపు నుదుటికి పట్టిన చెమటలు దుప్పటతో తుడుచుకుంటూ వస్తున్న మధుని సీరియస్ లుక్తో చూడగానే, సారీ సార్, మీరు లోపల ఉన్నారనుకోలేదు, అందుకే డోర్ నాక్ చేయలేదు అని అపాలజీగా చెప్తుంది. మధు ఆ మాట అనగానే వాల్ క్లాక్ వైపు చూస్తాడు రిషి కళ్ళు ఎటువైపు ఉన్నాయో అటు చూసిన మధుకి తన ఆఫీస్కి అరగంట లేటుగా రావటం కనిపిస్తుంది. సారీ సార్, క్యాబ్ డైరెక్ట్గా కరెక్ట్ టైంకి బుక్ చేసుకున్నాను, కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యింది అని భయంగా చెప్తుంది. వెంటనే రిషి తన చైన్ నుండి లేచి మధు వైపు వస్తూ ఉండటంతో మధు గుండె భయంతో ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది. మధు ముందుకు వచ్చిన రిషి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగమని మధుకి బాటిల్ అందిస్తాడు. థ్యాంక్ యూ సార్ అని మధు వాటర్ బాటిల్ చేతిలో తీసుకోగానే తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటాడు రిషి తన వెనుక వైపుకి రాగానే చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని నలిపేస్తూ ఉంటుంది మధు. ఏంటి సార్, ఏం చేస్తున్నారు, ఇలా నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అని మనసులోనే అనుకుంటూ భయంగా తల తిప్పి చూడటానికి ట్రై చేస్తుంది. కానీ రిషి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాటర్ తాగు మధు అని అంటాడు. వెంటనే బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం గడగడ తాగేస్తుంది మధు వాటర్ తాగుతూ ఉండగా తన వెనక వైపు ఉన్న రిషికి మధు మెడ మొత్తం చెమటతో తడిచి ఉండటం, అక్కడ ఉన్న బేబీ హెయిర్ వీపుకి అతుక్కొని ఉండటంతో ఒక్కసారిగా నోటితో ఉఫ్ అని గాలి ఊదుతాడు. వాటర్ తాగుతూ ఉన్న మధుకి రిషి వేడి ఊపిరి తెలిసేసరికి ఒక్కసారిగా షాక్ తగిలి పొలమారటంతో తల మీద చిన్నగా తట్టుకొని, ఏం చేస్తున్నారు సార్ మీరు అని మధు వెనక్కి తిరిగేసరికి రిషి మధు టేబుల్ దగ్గర సిస్టంలో ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. మధు మాటకి తల ఎత్తి చూసిన రిషి, ప్రాజెక్ట్ వర్క్ చెక్ చేస్తున్నాను మధు, ఎనీ ప్రాబ్లం అని అనగానే నో సార్ అని చెప్పి ఏం జరిగిందో అర్థం కాక రిషి వైపు పిచ్చి చూపులు చూస్తుంది. సార్, సిస్టమ్ దగ్గర ఉంటే నాకెందుకు సార్ ఊపిరి నా మెడను తాకినట్టుగా అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అసలు, నేను సార్ విషయంలో మరి ఇంతగా భ్రమపడుతున్నానా, అసలు ఏమైంది నాకు, మొన్నేమో సార్ నన్ను చూసినట్లుగా, ఈరోజేమో ఏకంగా నన్నేదో చేస్తున్నట్లుగా, చిచి ఆయన సార్ గురించి తెలిసిన నేను ఇలా ఎలా ఆలోచిస్తున్నాను అని తనకు తానే తిట్టుకుంటుంది మధు. అసలు ఏం జరిగిందంటే మధు మెడ మీద గాలి ఊదిన తర్వాత మధు ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అని తెలిసిన రిషి వెంటనే మధు టేబుల్ దగ్గరకు వెళ్ళి సిస్టంలో ఏదో చెక్ చేస్తున్నట్లు నటిస్తాడు. పాపం మధు తనకు తగిలిన షాక్ నుండి తేరుకొని వెనక్కి తిరిగే లోపే రిషి మధు సిస్టమ్ దగ్గర ఉంటాడు. ఇది జరిగింది. మధు ఏం ఆలోచిస్తుందో తెలిసిన రిషి చిన్నగా మధు చూడకుండా నవ్వుకుంటాడు. ఇంకా తను తిట్టుకుంటూ తన వైపే పిచ్చి చూపులు చూస్తూ నిలబడ్డ మధుని చూసి మధు అని గట్టిగా పిలవటంతో ఈ లోకంలోకి వస్తుంది. ఎస్ సార్ అని దగ్గరికి వెళ్ళిన మధుతో సిస్టంలో ఏదో చూపించి ఈ వర్క్ అర్జెంటుగా త్వరగా దీన్ని ఫినిష్ చేయమని చెప్పి వర్క్లో తను ఎంగేజ్ చేసి తన చైర్ దగ్గరికి వెళ్తాడు. రిషి వర్క్లో ఎంగేజ్ చేయడంలో తన ఆఫీస్కి అరగంట లేటుగా వచ్చిన సంగతి, లేట్ అయినా కూడా రిషి తన ఒక్క మాట కూడా అనకపోవటం ఇవేమీ గుర్తుకురావు మధుకి. కేవలం రిషి చేయమన్న వర్క్ అది అర్జెంట్ అని చెప్పడం మాత్రమే గుర్తుంటుంది. ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడు తనలో కలిగిన భయాన్ని పూర్తిగా మర్చిపోతుంది మధు. పూర్తిగా తన వర్క్లో లీనమైపోతుంది. టెన్షన్ మొత్తం మర్చిపోయిన తన వర్క్లో లీనమైన మధుని చూసి చిన్న నవ్వు నవ్వుకొని తను కూడా వర్క్లో పడిపోతాడు రిషి. వర్క్లో పడిపోయిన మధు లంచ్ టైం అయినా కూడా తల పైకి ఎత్తదు. టైం వైపు మధు వైపు ఒకసారి చూసిన రిషికి మధు వర్క్లో లీనమై లంచ్ చేయడం కూడా మర్చిపోయిందని తెలిసి మధు అని పిలిచి లంచ్ చేయి అని చెప్తాడు. అప్పటిదాకా టైం కూడా చూసుకోదు మధు. దాంతో తను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదని గుర్తు వచ్చి క్యాంటీన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని రిషి అడగగానే, నేను అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా వచ్చాను సార్, లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, అందుకే క్యాంటీన్కి వెళ్తున్నాను అనగానే, ఇద్దరికి ఫుడ్ ఇక్కడే ఆర్డర్ చేస్తాను, ఇక్కడే ఉండు అని అంటాడు రిషి. క్యాంటీన్కి ఫోన్ చేసి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చేయగానే 5 నిమిషాల లంచ్ రిషి క్యాబిన్కి వస్తుంది. ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి లంచ్ పూర్తి చేసి తిరిగి పనిలో పడిపోతారు. ఆ రోజు కూడా మధు కోసం ఎదురు చూసిన వినాయకి తను మళ్ళీ క్యాంటీన్లో కనపడదు. తను కనపడకపోయేసరికి విసుగుతో లంచ్ పూర్తి చేసి తన వర్కుకి వెళ్ళిపోతారు.
కానీ తనకు తెలియని విషయం ఏంటంటే వినయ్ చూపులు మధు మీద సరిగా లేవని, తన మీద రిషికి అనుమానం కలిగిందని, అందుకే వాడి సంగతి పూర్తిగా తీర్చే వరకు మధుని వినయ్ కంటపడనీయట్లేదని, అసలు తన క్యాబిన్ నుండి కూడా బయటకు పంపించేయట్లేదని వినయ్కి తెలియదు. అభి భానుకి ఫోన్ చేసి తను తీసుకువెళ్ళడానికి వస్తున్నట్లు చెప్పి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఉండమని చెప్తాడు. సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది భాను. అదే రోజు మహేష్ కూడా హైదరాబాద్లోని తన ఫ్రెండ్ని కలవడానికి రెడీ అవుతాడు. తండ్రి అడిగితే ఏదో బిజినెస్ పని మీద వెళ్తున్నాను అని అబద్ధం చెప్పేస్తాడు మహేష్. మళ్ళీ తను ఎందుకోసం వెళ్తున్నాడో తండ్రికి తెలిస్తే ఆపేస్తాడని మహేష్ భయం. బిజినెస్ పని మీద అనగానే సరే అంటాడు భూషణ్ కూడా. కమిషనర్ ఆఫీస్. మే కమిన్ సార్ అని పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిన సూర్య గుడ్ మార్నింగ్ సార్ అని అనగానే గుడ్ మార్నింగ్ సూర్య, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్ అని కూర్చుంటాడు సూర్య. మైకేల్ కేసు ఎంతవరకు వచ్చింది సూర్య? తను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు కదా, తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు కమిషనర్ గారు. ఇంకా పూర్తిగా తెలియలేదు సార్, కానీ ఒక చోట ఉన్నాడని అనుమానంగా ఉంది. రాకీ ఫోన్ సిగ్నల్ ఒక చోట నుంచి వస్తున్నాయని తెలుస్తుంది, కానీ ఇంకా కంప్లీట్గా తెలియలేదు. ట్రేస్ చేద్దాం అనుకునే లోపే ఫోన్ కట్ చేస్తున్నారు. అది కూడా తొందరలోనే కనిపెడతాం సార్ అని అంటాడు. మైకేల్ ఇంకా రాకీ అండర్ గ్రౌండ్లో ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమే సూర్య. ఇప్పుడు ఎటువంటి అల్లరి లేకుండా సిటీ ప్రశాంతంగా ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తారో తెలియదు. అందుకే తొందరగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని అరెస్ట్ చేయండి అని అంటాడు కమిషనర్. తప్పకుండా సార్ అని అనగానే ఓకే, ఇక నుండి ఆ పని మీదే ఉండు అని అంటాడు కమిషనర్. ఓకే సార్ అని మరోసారి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య. బెంగళూరు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన మీనాక్షి గారు ఇంకా ఏడుపు ఆపకపోవడంతో ఏంటిది మీనా, ఇన్నేళ్ల తర్వాత తన స్పృహలో వచ్చింది, ఇది మనం సంతోషించాల్సిన విషయం, అంతేగాని ఇలా ఏడుస్తూ ఉంటావా? ఇలా అయిపోతానని తెలిస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాడినే కాదు అని అంటారు అరుణ్ గారు. అది కాదండి, అసలు ఎలా ఉండాల్సిన తను ఎలా అయిపోయింది. తన 25 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసేసాడు వాడు. తన సగం జీవితం మొత్తం కోమాలోనే గడిచిపోయింది. ఏం పాపం చేసింది తను? ఆ దుర్మార్గుడికి తన మీద ఎందుకు అంత పగ? తను ఏం చేసింది అన్నది అతనికి ముఖ్యం కాదు మీనా. తన దారికి అడ్డు రాకుండా ఉండాలని తను చంపడానికి ప్రయత్నించాడు. అటువంటి రాక్షసులకి జాలేదయానే ఉండవు. ఎప్పటికైనా దేవుడి కన్నుంచి తన స్పృహలో తీసుకువచ్చాడు, దానికి సంతోషించు అని అంటారు. అవునండి, కానీ ఒక రకంగా చూసుకుంటే నా వల్లే తనకి పరిస్థితి కలిగింది. దానికి నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని బాధపడుతుంది మీనాక్షి. అలా అనుకు మీనా, దీనిలో నీ తప్పేమీ లేదు. అనవసరంగా నిన్ను నువ్వు నిందించుకోకు అని తనకు ధైర్యం చెప్తాడు. మీనాక్షి గారు కూడా సరే అని తల ఊపి నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తారు. సరే, ఇక నేను ఆఫీస్కి వెళ్ళనా అని మీనాక్షి గారిని అడగగానే సరే అని అంటుంది తను. ఇక అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతారు అరుణ్ గారు. అలా మరుసటి రోజుకి ఒకరికి తెలియకుండా ఒకరు అభి మహేష్ ఇద్దరు హైదరాబాద్కి వస్తారు. మాధవి గారి ఇంటికి వచ్చి అభి డోర్ బెల్ కొట్టగానే సిరి వచ్చి తలుపు తీస్తుంది. సిరిని చూసి అభి చిరునవ్వు నవ్వితే అభిని చూసిన సిరి మొహం ఒక్కసారిగా వెలిగిపోతుంది. లోపలికి రా బావా అని పిలుస్తుంది. లోపలికి వచ్చిన అభి ఒక్కసారి అందరినీ పలకరించి పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి బాను లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మాధవి గారు ఏంట్రా వచ్చి రాగానే వెళ్ళిపోతారా, ఈ రోజుకి ఉండండి, రేపు వెళ్దూరు గాని అనడంతో బానుని దింపడానికి వచ్చినప్పుడు కూడా వెంటనే వెళ్ళిపోయిన అభి ఈసారి ఒక పూట కూడా ఉండకపోతే అత్తకు ఊరుకోదు అని తెలిసి ఇప్పుడే వెళ్ళడం లేదులే అత్త, ఈరోజు ఉంటాం, మధును కూడా కలిసి వెళ్తాం అని అంటాడు. అందరూ కలిసి టిఫిన్ చేసి మాట్లాడుకున్న తర్వాత ఆ రోజు మధును కూడా కలిసి తర్వాత ఊరికి వెళ్ళాలని అనుకుంటారు. దాంతో బాను మధుకి ఫోన్ చేసి అభి అన్నయ్య వచ్చాడక్క అని చెప్పి అభికి ఫోన్ ఇస్తుంది. మధు సంతోషంగా అన్నయ్య అని పిలవడంతో ఎలా ఉన్నా మధు అని కుశలం అడిగి నేను హైదరాబాద్ వచ్చాను మధు, నిన్ను కలవాలని ఇప్పుడు రావడానికి కుదురుతుందా అని అడుగుతాడు.
లేదన్నయ్య, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అంత దూరం నాకు రావటానికి కూడా కుదరదు అని అనేసరికి, సరే అయితే మేమందరం కలిసి అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వస్తాం. నువ్వు కూడా ఆఫీస్ అవర్స్ అయిపోగానే అటు నుంచి అటు వచ్చేసాయి. అందరం కలిసి అక్కడే మాట్లాడుకుందాం. అలాగే డిన్నర్ కూడా చేసి వెళ్దాం కానీ అని అంటాడు అభి. దాంతో ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అని అనుకొని సిరి ఇంకా భాను కూడా బయట డిన్నర్ అనేసరికి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని ఓకే చెప్తారు. ఓకే అన్నయ్య, అయితే నేను కూడా అక్కడికి వస్తాను. మీరు వచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి అని చెప్తుంది. అలాగే టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అభి. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ తన వర్క్లో పడిపోతుంది మధు. హైదరాబాద్లో దిగిన మహేష్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను వచ్చినట్టు చెప్పి తర్వాత త్వరగా రా అని అనటంతో, వస్తున్నాను బావా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. తను ఎక్కడున్నావో చెప్పి వెంటనే రా అని ఫోన్ పెట్టేయగానే మరో 10 నిమిషాల్లో అతని ముందు ఉంటాడు తన ఫ్రెండ్. వాడిని ఒకసారి గట్టిగా హత్తుకొని, నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసావా అని అడుగుతాడు. అన్నీ రెడీ బావా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ముందైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదు, తర్వాత నువ్వు అడిగినవన్నీ నీ ముందు ఉంటాయి అనగానే సరే పద అని తన రూమ్కి తీసుకువెళ్ళిపోతాడు మహేష్ని. అలా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక పద నన్ను తీసుకువెళ్ళు అనగానే మహేష్ని ఒక పబ్కి తీసుకుని వెళ్తాడు వాడి ఫ్రెండ్. లోపలికి వెళ్ళిన మహేష్ అక్కడ ఉన్న డిస్కో లైట్ వెలుతురులకు ఆడామగా కలిసి చేస్తున్న డ్యాన్సులు చూసి సంతోషంతో తన ఫ్రెండ్ని హత్తుకొని, భలే చోటుకి తీసుకొచ్చావురా, ఇలాంటివి ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. అందుకే కదా బావా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు డబ్బులకి ఏ కొదవ లేదని చెప్పావు కదా, ఇంకా నువ్వు కోరినంత మందు కోరిన అమ్మాయితో పొందు అని అంటాడు. అక్కడ ఉన్న వెయిటర్ని పిలిచి డ్రింక్ ఆర్డర్ చేస్తాడు. వెయిటర్ తను ఆర్డర్ చేసిన డ్రింక్ తీసుకురాగానే ఆ గ్లాస్ను అటు ఇటు ఊపుతూ తాగుతూ డ్యాన్స్ చేస్తూ అమ్మాయిల వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏమున్నారా సిటీ ఫిగర్లు అన్నీ జీరో సైజులే, ఒకదాన్ని మించి మరొకటి ఉందిగా అని అంటాడు. అవును బావా అనగానే, అరే వాళ్ళతో నేను కూడా డ్యాన్స్ చేయొచ్చు అని అడుగుతాడు. వెళ్ళు బావా, వాళ్ళు ఒప్పుకుంటే చెయ్యొచ్చు, అయినా నీ అంత అందగానే కాదని ఎవరైనా ఉంటారా అనగానే చాలా కాన్ఫిడెన్స్తో డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకోగానే పూల రంగడిలో ఉన్న మహేష్ను చూసి హే హూ ఆర్ యు అని ఏదో అనేలోపే తన జేబులో ఉన్న నోట్ల కట్టను చూసి డబ్బున్నవాడనే అర్థమై సైలెంట్గా తనతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎక్కడ టచ్ చేస్తున్నా ఏమీ అనకపోయేసరికి ఇంకా సంతోషంగా ఊగిపోతాడు మహేష్. కాసేపటికి తర్వాత అలసిపోయి కిందకు వచ్చి ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాడు. మత్తు ఉంది బావా అని అనగానే, అంటే కిక్కు బావా, కిక్కు స్వర్గంలో తేలినట్టే ఉంటుంది బావా అంటే మత్తు అని అడుగుతాడు. మెల్లిగా బావా, ఎవరైనా విన్నారంటే అంతే సంగతులు, సర్లే అవి అంత బాగుంటాయా, చెప్పాను కదా బావా స్వర్గం అని, సరే అయితే అవి కూడా తీసుకురా అనగానే అక్కడే ఉన్న ఒక అతనికి సైగ చేయగానే అతని ఏదో ప్యాకెట్ తీసుకుని వచ్చి ఇస్తాడు. దాన్ని చేతి మీద లైట్గా వేసుకొని పీలిస్తూ ఒకవైపు గ్లాసులను మందు తాగుతూ, ఆహా నువ్వు చెప్పింది నిజమేరా, స్వర్గంలో తేలిపోతున్నట్టు ఉంది, ఈ టైంలో కనుక ఎవరైనా అమ్మాయి ఉంటే అనగానే అది కూడా రెడీగా ఉంది బావా అనగానే సరే తీసుకురా అనగానే అది ఇక్కడ కాదు, ఆ పని కోసం నీకు హోటల్లో ఏసీ రూమ్లో బుక్ చేశాను, అక్కడికి వెళ్దాం పద అని మహేష్ని హోటల్కి తీసుకుని వెళ్తారు. అభి వాళ్ళ మధుకి ఆఫీస్ అవర్స్ అయిపోయే టైంకి ఆఫీస్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుండి మధుకి ఫోన్ చేసి మేము ఇక్కడ పక్కనే ఉన్న రెస్టారెంట్లో నీకోసం వెయిట్ చేస్తున్నాం అని అనగానే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తానన్నయ్య అని చెప్పి అంటుంది మధు. ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు అభి. సిస్టమ్ షట్ డౌన్ చేసి వెళ్ళడానికి రెడీ అవుతున్న మధుతో ఎక్కడికి మధు వస్తున్నాను అని చెప్పావు అని అనగానే మా అన్నయ్య ఊరు నుండి వచ్చాడు సార్ నన్ను కలవటానికి, ఇక్కడ పక్కన రెస్టారెంట్ దగ్గరకు వచ్చాడు. ఎక్కడ అనగానే ఏదో రెస్టారెంట్ పేరు చెప్తుంది, దగ్గరే కదా నేను నిన్ను డ్రాప్ చేస్తాను, వస్తున్నా పదా అని అంటాడు. సార్ మీకెందుకు శ్రమ, దగ్గరే కదా నేను వెళ్ళిపోతాను సార్ అని అనగానే నేను అటువైపే వెళ్తున్నాను మధు, నాకేం ఇబ్బంది లేదు అని అంటాడు. కానీ మధుకి రిషితో వెళ్తే అభి ఏమనుకుంటాడు అని కొంచెంసేపు తటపటాయిస్తుంది.
కానీ రిషి మధు తటాపటాయించడం కూడా గమనించకుండా లెట్స్ గో అని చెప్పి ఇంకో మాట మాట్లాడటానికి వీలు లేకుండా మధుని తీసుకుని కిందకు వెళ్తాడు. కార్ డోర్స్ అన్లాక్ చేసి తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని పాసెంజర్ సీట్లో కూర్చోమని మధుకి సైగ చేస్తాడు. ఆయన మధు ఆలోచిస్తుంటే ఏమైంది మధు, కమాన్ గెట్ ఇన్ అనగానే సరే నీకు ఏదైతే అది అయ్యింది అనుకొని రిషి కార్లో కూర్చుంటుంది మధు. దానిలో రిషి ఏదో అడుగుతూ ఉంటే టెన్షన్ పడుతూనే సమాధానం చెప్తూ ఉంటుంది. కానీ రిషి మధు టెన్షన్ గురించి తను నార్మల్ చేయడానికి టాపిక్ మారుస్తాడు. కొంతసేపటికి రిషితో మాట్లాడుతూ తను ఏదో చెప్తే నవ్వుతూ ఉంటుంది. 10 మినిట్స్లో రెస్టారెంట్ ముందు కారు ఆగుతుంది. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన మహేష్ కార్లో ఉన్న రిషిని మధుని వాళ్ళ ఇద్దరిని నవ్వుతూ మాట్లాడుకోవటం చూసి ఎవరిది మధులా ఉంది, మధునేనా, చచ్చా నా మధు అయి ఉండదు, తను అలా ఎవరు తెలియని వాళ్ళతో ఒంటరిగా వెళ్ళదు అని అనుకోగానే ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న కార్ లైట్ ఫోకస్ కింగి వాళ్ళ మీద పడేసరికి మధు ఫేస్ క్లియర్గా కనపడటంతో తన మధునే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు మహేష్. తన మధు అయితే ఆ పక్కన ఉన్న అతనెవరు, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు, అయినా అతనితో తను ఎందుకంత క్లోజ్గా ఉంది, ఒకవేళ వాడితో ఏమైనా ప్రేమలో పడిందా అన్న ఆలోచన రాగానే కోపంతో పళ్ళు నూరుతాడు. ఒకవేళ అదే నిజమైతే మధు వాణ్ణి నేను ఇద్దరిని వదిలిపెట్టను అనుకొని వాళ్ళు ఏం చేస్తారా అని వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు. ఓకే సార్, ఇక నేను లోపలికి వెళ్తాను అని చెప్పి కార్ నుండి దిగిన మధు 2 అడుగులు ముందుకు వేసి తన కాలు స్లిప్ అయి వెనక్కి పడిపోతుంటే రిషి వెంటనే వచ్చి తన నడుం మీద చెయ్యి వేసి వెనక నుండి మధుని ఒడిసి పట్టుకుంటాడు. రిషి మధు నడుముని పట్టుకోవటం చూసిన మహేష్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఎవడు వీడు నా మధుని టచ్ చేస్తున్నాడు అని కోపంతో రగిలిపోతాడు. కాలు స్లిప్ అవ్వటం వలన వెనక్కి పడుతున్న మధు వేసుకున్న డ్రెస్కి కట్స్ ఉండటంతో నడుం దగ్గర డ్రెస్ కొద్దిగా పక్కకు జరుగుతుంది. దాంతో రిషి చేయ డైరెక్ట్గా నడుం మీదకు తాకగానే మధు షాక్ కొట్టినట్టు అవుతుంది. ఒళ్ళు ఒక్కసారిగా జలధరించి గుండె 120 స్పీడ్తో కొట్టుకుంటుంది. అలా రిషి కౌగులతో బెండ్ అయిన మధు రిషి ముందుకు వంగటంతో సర్వం మర్చిపోయేదో మాయ చేసినట్లు తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.